ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల మద్దతు ఉందని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి ఉపాధ్యాయ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుంచి ఉపాధ్యాయ అధ్యాపకుల గొంతుగా నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఫిబ్రవరి 27 4వ రోజు వరంగల్లు, ఖమ్మము, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరగబోతుంది. ఆ పోలింగ్ సందర్భంగా ఈ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు, అధ్యాపకులందరికీ మీ ద్వారా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు అలుగుబెల్లి నర్సిరెడ్డి. మోడల్ బ్యాలెట్లో నా క్రమ సంఖ్య 4కు ఎదురుగా 1 వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సందర్భంలో 2019 మార్చి 22న జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్సీగా గెలిపించారు ఈ కాన్స్టిట్యున్సీలోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయుల, అధ్యాపకుల గొంతుగా వాళ్ళ పక్షాన నికరంగా పనిచేశాను. ఆనాడు 2019లో నేను ఎన్నికలలో ప్రచారం నిర్వహించేటప్పుడు అనేక మంది ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ నన్ను కోరిన అంశం కానీ, అడిగిన ప్రశ్న ఏంటంటే, అంతకుముందు ఎన్నికైన ప్రతినిధులందరూ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఇండిపెండెంట్గా గెలుస్తున్నారు, ఆ తర్వాతనేమో అధికార పార్టీ కండువాలు కప్పుకొని అధికార పార్టీలోకి పోతున్నారు, మీరు అలానే పోతారని నన్ను అడిగారు. నేనేమి భీషణ ప్రతిజ్ఞలు ఏం చేయలేదు, చాలా స్పష్టంగా చెప్పాను. మీరే చూస్తారని. ఈ 6 సంవత్సరాల కాలం చూశారు. నేను నికరంగా ఉపాధ్యాయుల, అధ్యాపకుల పక్షాన్నే ఉన్నాను. ఏ అధికార పార్టీ కండువాలు కప్పుకోలేదని చెప్పి మీ ద్వారా సవినయంగా మనవి చేస్తున్నా, గర్వంగా కూడా చెప్తున్నాను. మరి ఈ సందర్భంలో నేను ఏ సమస్యలు పరిష్కారం చేశాననేది, ప్రతి సమస్యను అడ్రస్ చేశాను. మండలిలో చేశాను, ప్రభుత్వానికి చేశాను, వాళ్ళు చేసే పోరాటాలకు మద్దతు ఇచ్చాను. ఇచ్చిన క్రమంలో చాలా సమస్యలు పరిష్కారమైన సందర్భం ఉంది. అవి ప్రధానంగా మనకు 2020 పిఆర్సీ ఇచ్చిన సందర్భంలో ఆనాటి కమిషనర్ ఏం చేశాడంటే, ప్రభుత్వం ఒత్తిడితోనే 7.5 ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఆ రోజుల్లో మండలి నడుస్తుంది. ఆ మండలిలో నేను స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేదా ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా, మీరు కమిషనర్ను ఒత్తిడి చేసి 7.5కు తగ్గించవచ్చు, కానీ మేము ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 4 రెట్ల ఫిట్మెంట్ సాధించుకుంటామని చెప్పిన ఆ రోజే. 4 రెట్లు అంటే 30%. మీ అందరికీ తెలుసు, పోయిన పిఆర్సీలో 30% ఫిట్మెంట్ సాధించుకున్నాం. అంటే ఆ 30% ఫిట్మెంట్ సాధనలో నేను మండలిని ఉపయోగించాను, బయట పోరాటాలు చేశాను, నా వ్యక్తిగతంగా ఇందిరా పార్క్ దగ్గర నిరాహారదీక్ష కూడా చేశాను. ఆ పద్ధతిలో ముందుకెళ్ళాను. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా, ముఖ్యంగా టీఎస్, యూటీఎఫ్, టీపీటీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బ్రహ్మాండమైన పోరాటాలు చేసి అది సాధించుకున్నాం. అందులో నా కృషి ఉంది. అయితే ఈ పిఆర్సీలో ప్రత్యేకత ఏంటంటే, గతంలో పిఆర్సీ వచ్చిందంటే రెగ్యులర్ ఉద్యోగులకు, రెగ్యులర్ పెన్షనర్లకే ఉండేది. కానీ నేను మొదటి నుంచి చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల పైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా పిఆర్సీ వర్తింపజేయాల్సిందే అని చెప్పి నేను ఆనాడు డిమాండ్ చేశాను. వాళ్ళందరికీ కూడా 30% పెరిగే రకంగా సాధించి పెట్టాను. తర్వాత మీరు చూశారు, మన ఎండాకాలం తర్వాత జూలై, ఆగస్టు నెలలలో 22,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చినాయి. కానీ పదోన్నతులకు మే నెలలో పెద్ద ఆటంకం వచ్చింది. కోర్టు తీర్పు ద్వారా టెట్ పాస్ అయితేనే ప్రమోషన్ ఇస్తామనేది. కానీ 2011 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకి టెట్ అవసరం లేదు కాబట్టి అది ఎవరు పరిష్కారం చేయాలి? ఢిల్లీలో ఉన్న ఎన్సిటి వాళ్ళు చేయాలి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అక్కడికి నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నా ద్వారా టీపీటీఎఫ్, టీఎస్, యూటీఎఫ్ ఇతర సంఘ నాయకులను తీసుకెళ్ళి టెట్ సమస్య అంటే 2011 కంటే ముందు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళకి అవసరం లేదని ఉత్తర్వులు తీసుకొచ్చి 22,000 మందికి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించాము. అందులో పండిట్లు, పీటీలు కూడా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. పదోన్నతులు వాళ్ళు పొందారు అంటే అందులో నా కృషి ఉంది. ఢిల్లీకి తీసుకుపోయి సమస్య పరిష్కారం చేసిన దాంట్లో నేనున్నాను.
అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా వెంటనే ముఖ్యమంత్రి దగ్గరికి సంఘ నాయకులందరూ తీసుకెళ్ళి ఈ పెండింగ్ సమస్య ఉంది, దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళి షెడ్యూల్ ఇప్పించి పరిష్కారం చేశారు. తర్వాత మీకు డిఎస్సి తెలుసు, 5,000 పోస్టులు వేసిన డిఎస్సి 11,000 పెంచారంటే ఊరికనే పెంచలే. మీరు ఉపాధ్యాయులు నియమించండి, ప్రభుత్వ బళ్ళు బాగుపడతాయి, టీచర్లు ఉన్నప్పుడే బళ్ళు బాగుపడతాయి తప్ప టీచర్ లేకుండా పిల్లలు వస్తే టీచర్ ఇస్తానంటే ఎన్నడూ రారని చెప్పి ఆ రకంగా మండలిలో మాట్లాడినాం కాబట్టి, పోరాటం చేసినాం కాబట్టి డిఎస్సి కూడా 11,000 పోస్టులు పెంచారు. 11,000లో 10,000 పైచీలకు అపాయింట్మెంట్లు అయినా మీకు తెలుసు. ఆ సమస్య పరిష్కారం అయింది. మీకు తెలుసు, బళ్ళలో ఊడ్చడానికి తాళాలు వేయడానికి ఉన్న మనుషులను తీసేసారు 3 ఏళ్ల కింద. నేను పదే అడిగాను, ఇది సరి అయింది కాదు, గ్రామ పంచాయతీలు చేస్తాడు చేయలేవని చెప్పాను, మున్సిపాలిటీలు చేయలేవని చెప్పాను, కార్పొరేషన్లు చేయలేవని చెప్పాను, చేయలేకపోయారు. ప్రధానోపాధ్యాయులే జేబు నుంచి డబ్బులు వేసుకొని చేశారు.